గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 3 days రెస్ట్ తీసుకొని అయితే ఇంకా మన వాక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. వైజాగ్లో చాలా అంటే చాలా మెమరీస్ ఉండిపోయాయి. ఫస్ట్ అయితే మనం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళాం, ఒక అమ్మాయి తీసుకెళ్ళింది. ముందు అది చూడండి. అయితే ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వచ్చాం, తిని తీసుకొచ్చింది. ఇవన్నీ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాదు అంటే బోట్ ఓకే కనిపిస్తుంది అంటే ఇది దేనికి అంటే సో ఇవేంటంటే మనకి నేను అనుకుంటుంది వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారు కదా ఆ బోట్స్ అనమాట. ఇవన్నీ అవన్నీ నెట్స్. ఇవైతే చేపలకి ఐస్ అన్నమాట. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా, మనోడు కూడా ఫస్ట్ టైం. సో స్మెల్ అయితే బాగానే ఉంది. అంటే ఫస్ట్ టైం కదా, ఇక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే అలవాటు అయిపోయింది. మా ఫస్ట్ టైం కాబట్టి స్మెల్ బాగా వస్తున్నట్టు. దీని గురించి ఏం చెప్పన్నా, దీని గురించి ఏమన్నా కలర్ వైట్గా ఉంటుంది. అయితే డీటెయిల్స్ తెలుసుకుంటుంది అనమాట, ఈ రేట్ అంతా అది అని అడిగి. మేము అటు ఇల్లు వస్తామంటే కట్టేస్తాను అంటుంది. రొయ్యల్లో 10 రకాలు ఉంటాయట, మనకు ఒక రకం తెలియడమే చాలా కష్టం. ఇంకా 10 రకాలు అంటే అమ్మ బాబాయ్. చూడండి ఎండి చేపలు. నాకు ఈ చేపలు అంటే మాత్రం తెలియదు తెలుసా. కొట్టేస్తారు జాగ్రత్త, కొనకుండా లాగేస్తాం. చూసుకోవచ్చు అంతా చేపల మయం. తీస్తాం అంతా మనకి చేపల మయం అనమాట. ఎండు చేపలు కానీ, పెద్ద చేపలు కానీ, పాము చేపలు కానీ, ఏ చేపలు అన్నా అన్నీ ఉంటాయి. పిత్త పరిగలు, రొయ్యలు, మెత్తళ్ళు, ఇలానే చాలా రకాలు. మీకే చేపలు అంటే ఇష్టము? ఎండు చేపలు ఇష్టమా లేదా పచ్చి చేపలు ఇష్టమా? అలా ఏ చేపలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. పాపలను మాత్రం చేపలు కాదు. కొట్టేది మన వాళ్ళు ఎవరన్నా కొట్టేదంటే ఛత్రపతి వారు వన్ సైడ్ అప్పలనాయుడు ఎక్కడే ఉంటారు. కలుస్తాను అప్పలనాయుడు కలుస్తారంట. ప్రభాస్ తాలూకా అని చెప్తాను. ఇక్కడైతే బోట్కి పెయింటింగ్ అట అవన్నీ వేస్తున్నారు. ఇదంతా బోట్ ప్రిపరేషన్ అన్నమాట. బోటింగ్ వెళ్దాం అనుకున్నాం. ప్రైస్ వచ్చేప్పటికి ఈచ్ మెంబర్కి 250 రూపీస్ అనమాట. మేము 3 వచ్చాం కదా, ఇది గవర్నమెంట్ది అనమాట. బోటింగ్ అనేది హార్బర్లో మినిమం 4 మెంబర్స్ ఉండాలంట. అందుకే వెయిట్ చేస్తున్నాం ఇంకొకరు ఎవరు వస్తారా అని చెప్పేసి. సో చూద్దాం, కొద్దిసేపు రాపితే కనుక స్కిప్ చేద్దాం. అయితే పోటీరేకి వచ్చాం, గంట అయింది. అంటే అక్కడ మన రంగనాగుడి ఫ్రెండ్స్ ఇది గంట అవ్వలేదు, అరగంట. అనగా సబ్స్క్రైబర్స్ మోసం చేస్తున్నాడు. ఏం కాదు, మా అయితే నలుగురికే పర్మిషన్ అంట లోనికి వెళ్తే సముద్రం. వాడు చెప్పాలి. ఆడైతే మమ్మల్ని ఇవ్వలేదు, ఎంటేసాడు అక్రమంగా. ఒకరి గురించి వెయిట్ చేయమన్నాడు గంటలోపు. అది మేము వెయిట్ చేయలేక. చేపలే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? పీతలు, బొమ్మిడాలు, పెద్ద పరిగలే. చేపలు ఎన్ని రోజులు అమ్మారు? నాకు ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఎన్ని రోజులు చేపలు అమ్మారు? ఏమో రూపాయి లాభం లేదు ప్రస్తుతానికి అయితే. బాగుందిరా, బాగుందా? అసలు వస్తుంది వచ్చేప్పుడు కాదు. అన్నకి సెకండ్స్ లేరంట, కొంచెం బాధపడుతున్నాం. కొంచెం సెంచరీ ఎలా ఉంటుంది ఏం లేదురా నాయన అని అడిగావు కదా. మనం అడిగాను నిన్న. మనోడికి ఎవరు అమ్మాయి చెప్తే ఐడి కూడా తీసుకున్నాం. క్లియర్ కలపల్లా. అయ్యో ఈతో పాటు నీళ్ళు నాడాడు. ఈరోజు నైట్ నాకు ఉంటుంది. మనకే చౌన్ పడుతుంది తక్కువేగా. నడుపుతున్నా నీకు ఏమనిపిస్తుంది? ఫీల్ నడిచే కదా, నడుపుతున్నట్టు అనిపించింది. అంటే ఫ్రైడే నైట్ అయితే మీటప్ కూడా పెట్టాం, అది కూడా చూడండి.
అనమాట. మనోడైతే 3 days నాతోనే ఉన్నాడు. ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట భీమవరంకి. బయటకు వచ్చేసాం. చెప్పులు అయితే కొనుక్కోవాలన్నమాట. చూద్దాం వెళ్ళేదారులు ఏమన్నా చెప్పుల షాపులు కనబడితే, ఎందుకంటే షూస్ నా దగ్గర ఉన్నాయి. ఈ చెప్పులు అనేవి తెగిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ 900 kilometers ఈ చెప్పులతోనే నడిచాను. బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు. మొత్తం అరిగిపోయింది. కింద చూపిస్తాను తర్వాత. ఈరోజు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి 344 meters అనమాట. టైం వచ్చేప్పటికి 8:56 అవుతుంది. అంటే మనం 8:50కి అలా స్టార్ట్ అయ్యాం. మన 1000 kilometers కంప్లీట్ వాకింగ్ చేసేటప్పుడు ఇదే రూట్లో వచ్చాం అనమాట. ఆర్కే బీచ్ దగ్గరికి. మళ్ళీ అదే రూట్లో నడుస్తున్నాం. ఇంక ఈ రోడ్డు అలా దిగిపోతే ఆర్కే బీచ్ అనమాట. నైట్ ఫోన్లో నార్మల్గా దిగితేనే వాసిపోయింది. అంతా లగేజ్ చేసుకుని దిగుతుంటే బాబోయ్ చాలా డౌన్గా ఉంది బీచ్ రోడ్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే ఆర్కే బీచ్ అనమాట. ఒక 3 రోజులు ఇక్కడే పడి దొరలాడటం, డ్యాన్సులు వేయడం అన్నీ చేసాము. బ్రో అయితే కలిసాడు అనమాట వెళ్ళే దాంట్లో. ఆటలాడేవాళ్ళ. ఇది ఆర్కే బీచ్ బస్ బే అనమాట. అంటే ఆర్కే బీచ్ దగ్గరికి రావాలనుకుంటే ఇంక ఇది ఒక బస్ స్టాప్ లాగా. ఇంకా బీచ్ వ్యూ చూసుకోవచ్చు. అయితే మనకి ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టు. శారీ వాక్ అంట, కాంపిటీషన్ శారీ వాక్. కంటెస్టెంట్స్ అనుకుంటా శారీ వాక్. అంటే ఎవరు బాగా వాక్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ గట్రా అవి ఉంటాయేమో. ఇక్కడ బోర్డు చూడొచ్చు. బోర్డు కూడా పెట్టేశారు శారీ వాక్ అని చెప్పేసి. హ్యాండ్లూమ్ అంతా మనకి బ్యాక్ సైడ్ ఫ్యామిలీ స్పాట్ అనమాట. కాకపోతే లవర్స్ ఎక్కువ ఉంటారు. లవర్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇది నైట్ అయితే అసలు ఆ బాబాయ్ చాలా దారుణంగా ఉంటాయి విజువల్స్ కదా. సింగిల్గా వస్తే మాత్రం అయిపోతారు భయ్య, ఎందుకు వచ్చారా బాబు అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్, నిన్న మేము రీల్ తీసుకుంటున్నాం. ఇంకో మేము అక్కడ ఉన్నాం అనుకో, ఇక్కడ వాళ్ళు కపుల్స్ ఉన్నారు. అంటే జనాలు చాలామంది ఉన్నారు. ముద్దులు పెట్టేసుకుంటున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. వామ్మో దేవుడా అనిపించింది. ఈరోజు సూర్యుడు అయితే ఫుల్ బ్యాడింగ్ అనమాట. అక్కడైతే మనం చూసుకోవచ్చు డైనో పార్క్ ఉంది. అక్కడైతే లవ్ వైజాగ్ అని చూడచ్చు. ఇదైతే మనకి సబ్మెరైన్ లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ అక్కడ ఇస్తారనమాట. అలా వెళ్ళిపోవాలి. ఇక్కడైతే సెంటర్ వచ్చింది మనకి, సర్కిల్ స్ట్రైట్ వెళ్ళాలి మనం. మనోడేంటో జుట్టు గోకున్నాడేరా, ఎండ గట్టిగా ఉందిగా. ఎప్పటిదాకా 3.7 నడిచాం. టైం వచ్చేప్పటికి 10:16 అనమాట. స్మార్ట్ సిటీ పార్క్ అంట ఇక్కడ సర్కిల్ అనమాట. మన వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట. థ్యాంక్ యూ బ్రో. మేమైతే ఇంకా బూస్ట్ చెప్పాం. మనోడు టీ తాగట్లేదు. లుంబిని పార్క్ ఫేమస్ అంతన్నా. టికెట్ అన్నా. అక్కడ బోర్డు చూస్తున్నారు కదా, రోప్ వే అనమాట. కైలాసగిరి రోప్ వే అవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా జిప్ లైన్స్. అయితే మనకి అందులో పైకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ ఉండి మళ్ళీ రిటర్న్. మన వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట. ఇంకెక్కడ నుంచి చూసుకోవచ్చు. కలిసారనమాట. థ్యాంక్ యూ బ్రో. సో మన వాళ్ళు అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చారు. థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి, అద్దరిపోయింది కదా, సూపర్ ఉంది. వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది. ఇలా కరువు ఈగలు చూడొచ్చు. అలా ఎగురుతున్నాయా. మళ్ళీ ఇక్కడ ఇంకో పార్క్ ఉంది, టెర్నేటివ్ పార్క్ అండి. అయితే ఆ రోడ్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడైతే మనం ఇలా వెళ్ళాలి స్ట్రైట్.
ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి, అదిరిపోయింది. వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ అన్న అయితే కలిసారనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మాత్రం వ్యూ పాయింట్ అదిరిపోయింది. అక్కడ చూడండి వ్యూ పాయింట్ అంత రాస్తుంది. వ్యూ పాయింట్ నైట్ టైం ఇంకెలా ఉండిద్దో కానీ తెలియదు, కానీ ఇప్పుడైతే అదిరిపోయింది. అండ్ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అండ్ సన్సెట్ వ్యూ మాత్రం ఇక్కడ ర్యాంప్ అన్నమాట. హలో చింటూ బ్రో ఏం చేస్తున్నాడా? ఇంకా చూసుకోవచ్చు వ్యూ పాయింట్. సౌండ్ అదిరిపోయింది. కూడా ఐ లవ్ వైజాగ్ అనేది ఉంది. ఇటు కూడా చూడండి అదిరిపోయింది. వైజాగ్ జూ పార్క్ అన్నమాట ఇదైతే. ఆ బీచ్ అంతా మనకి సాగర్ నగర్ బీచ్ అనమాట. అక్కడైతే జరుగుతున్నట్టుంది జనాలు. సాగర్ నగర్ బీచ్కి ఎంట్రీ ఇటే అన్నమాట. మన వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట. ఇస్కాన్ టెంపుల్ అన్నమాట ఇదైతే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అబ్బాయి వచ్చాడు అనమాట నా దగ్గరికి. నేను మిడ్ నైట్స్ కూడా నడుస్తాను ఒక్కోసారి నా స్టే దొరకకపోతే, ఎందుకంటే ఇవన్నీ హైవేస్ కదా. ఏమన్నా అయినా రేపు నాకు ఏమన్నా అయిందో చెప్పలేం కదా హైవేస్ కదా. సో మీరు ఒకసారి ఏమైనా పర్లేదు తీసుకెళ్ళంటే తీసుకెళ్తాను, లేకపోతే వాళ్ళు నైట్ వరకు వాక్ చేయించేసి ఈవినింగ్ వరకు పంపించేస్తాను. అప్పటి వరకు రానియమంటారు. ఓకే అండి అయితే. అదేలే అది ఇంట్రెస్ట్, అది వేరే. ఒకవేళ ఏమైపోయిందంటే రేపు నార్మల్గా ఏదన్నా అయితే నన్ను అంటారు కదా. ఎందుకంటే 4 days అనేది నాతో పాటు ఎవరు ట్రావెల్ చేయలేదు. ఒకరోజు చేశారు కానీ ఫుల్ డే అలాగా 4 days ఎవరు ట్రావెల్ చేయలేదు. అదిగాక ఏంటంటే నేను మిడ్ నైట్ నడుస్తాను, అలా నడుస్తాను, ఇలా నడుస్తాను కాబట్టి చెప్పలేము కదా ఏం జరిగిద్దో. ట్రావెలింగ్ అంటేనే ఏం జరిగిద్దో చెప్పలేము. నేను నా మూడు బట్టి అండి, నేను ఎప్పుడు పడితే అప్పుడు నైట్ పూట నడుస్తాను. నా స్టే దొరికే వరకు నడుస్తూనే ఉంటాను. కాళ్ళు పీకినా నాకు ఇది ఒక పిచ్చిలో నేను వెళ్ళిపోతాను. అదన్నమాట. సరేలే మమ్మీ అంటానా. సో ఓకేనా అండి మీకు? సరే సరే అండి. మన వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ మనోడు నడుస్తా అన్నాడు 4 days. నేను అందుకే వాళ్ళ మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. సో చెప్పాలి కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో జర్నీ అలా సాగితే చూద్దాం. తాగడానికి టైం లేదా? జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ బాయ్. రోడ్డు వ్యూ అయితే భలే ఉంది కదా, ఫుల్ ట్రీస్ తోటి. ఇప్పటిదాకా అయితే మనం 12.7 kilometers అయితే నడిచాం అనమాట. సీట్స్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే సీట్స్ ప్యాకెట్ అనేది రూమ్లో మర్చిపోయాను. ఇంకా విజయనగరం వెళ్ళాక అక్కడ తీసుకుందాం సీట్స్ అనేది. సో మర్చిపోయాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వాళ్ళు కోరుతున్నారు మన వాళ్ళు అయితే. ఇవన్నీ కొంచెం పచ్చి బ్రో. ఎటు ఫ్రెండ్షిప్ డే అన్న. ఫ్రెండ్షిప్ డే. సూపర్ బ్రో, చాలా రోజులు నచ్చేస్తుంది విజయవాడ నుంచి. థ్యాంక్ యూ అన్న. ఇదైతే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఏంటి భోజనాలకు కూర్చున్నాం అనుకున్నారా? తాగడానికి. మేమైతే ఇంకా ఋషికొండ బీచ్కి వెళ్తున్నాం. ఇటువైపు నుంచి మనం అటువైపు కొంచెం బీచ్కి ఫ్రంట్కి నడిచి రోడ్ ఎక్కేస్తాం. బీచ్కి పార్కింగ్ ప్రైజెస్ చూసుకోవచ్చు. బస్ పార్కింగ్ 100, కార్ పార్కింగ్ 50, ఆటో పార్కింగ్ 20. ఇక్కడ బీచ్ దగ్గర మనకి చూసుకోవచ్చు బీచ్ సొక్కలు అదిరిపోయి జిగిలిపోయి అన్నీ ఉన్నాయి.
కళ్ళజోళ్ళు, టోపీలు, హ్యాట్లు అన్నీ బాల్స్ బీచ్లో ఆడుకోవడానికి. ఋషికొండ బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఋషికొండ బీచ్ ఇదంతా ఆర్కే బీచ్. ఇదంతా మనకి ఋషికొండ బీచ్ అనమాట. చూసుకోవచ్చు జనాలు చాలా మంది ఉన్నారు. బీచ్ బాగుంది. వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట ఋషికొండ బీచ్లో. నేను బ్రో బట్టలు వేసుకోలేదు, సిట్టింగ్ వీడియో ప్లాన్ చేస్తున్నారండి. వీళ్ళందరూ మనకి ఋషికొండ బీచ్లో కలిసారనమాట. మనోడైతే చెక్ చేసుకున్నాడు సిగ్గుతోటి. అయితే ఇంకా ఋషికొండ బీచ్ నుంచి రోడ్డు ఎక్కేస్తున్నాం. రోడ్డు కాడికి వచ్చేసాం. మనోడైతే ఇంక వెళ్ళిపోతున్నాడు. వైజాగ్ నాట 3 days ఉన్నారు అన్నమాట. సో థ్యాంక్ యూ రా. బై బై. జాగ్రత్తగా విజయవాడ వస్తాం, కలుగుతాం. అయితే వెళ్ళిపోతున్నాడు. ర్యాపిడ్ ఆప్ వచ్చాడు. జాగ్రత్తగా వెళ్ళరా. బాయ్. అండ్ మనోడైతే కంటిన్యూ అవుతున్నాడు మనతో పాటు. ఇప్పుడు ఏంటన్నా ఇక్కడ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. ఏంటి మందేసి తినలేడనా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. గంగం స్టైల్ ఓపెన్ గారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇటు ఇటు ఆ మోసలైనా ఆడ కూర్చొని వేసేస్తున్నాడు స్టెప్పులు కాడ. చూడండి కాలాడిపోయి. కలిసారనమాట. థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వ్యూ పాయింట్ అయితే బాగుంది కదా. ఆయిల్ బాటిల్ పట్టుకుని ఉంది ఉంది బ్రో. ఉందా? అది కాదు సిట్టింగ్ వీడియో చేద్దాం పద. ఏంటి బ్రో సిట్టింగ్ మాట బాహుపరం అనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ మంచి యాక్టివ్గా ఉన్నాం. నైస్ టు మీట్ యు. ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. సేమ్ డే బ్రో. ఫాలోవర్స్ హలో అనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్. హ్యాపీ ఫ్రెండ్షిప్. ఇదైతే తిమ్మపురం సెంటర్ అనమాట. మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. జాగ్రత్త. ఇద్దరు ఇగండి గుంపు. ఓకే బ్రో థ్యాంక్ యూ. 21.2 kilometers నడిచాను. టైం వచ్చేప్పటి 4:45. పావు తక్కువ 5 అవుతుంది. ఇదంతా మనకి తోట్లకొండ బీచ్ అన్నమాట. బీచ్ అయితే బాగుంది. జనాలు తక్కువగానే ఉన్నారు, అంటే పర్లేదు బాగుంది. కానీ ఏంటి ఇది ఏమైంది? మేమైతే రోడ్ ఎక్కేస్తాం. ఫ్రెండ్షిప్ డే 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 సిట్టింగ్ చేయాలి మనం. సిట్టింగ్ చేద్దామా? మనకి అవ్వట్లేదు. మార్నింగ్ నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇక్కడ వ్యూ పాయింట్ చూసుకోవచ్చు. అద్దరిపోయింది అసలు ఆ పడవలన్నీ అలాగా. వ్యూ పాయింట్ చూడొచ్చు సన్సెట్ది. అద్దరిపోయింది. అయితే ఇప్పుడు ఇటు వెళ్ళాలన్నమాట. అటు వెళ్తే మనకి గంభీరం, పరదేశీ పాలెం వస్తాయి. ఇక్కడ చూడండి భలే ఉంది వ్యూ పాయింట్. అంతా మనకి చేపల దిప్ప పాలెం అన్నమాట. కుర్రోళ్ళు కలిసారనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
ఈరోజు ఎప్పటిదాకా 27.7 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 6:30. ఇలా అయితే మనకి వెళ్ళే దారిలో కలిసారనమాట. ఎక్కడ మీది? రాజమండ్రి. మంచిగా చిల్ అవుతున్నారు ఫ్రెండ్షిప్ డే రోజు. ఏమన్నా పాట పాడతావా ఫ్రెండ్షిప్ డే? ఒక పాట డెడికేట్ చేయకు మన వాళ్ళకి. పాడండి. మారిమోనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా ఇద్దరు కలిసారనమాట. హాయ్ ఫ్రెండ్స్. అంత బోట్ ఎక్కేస్తున్నాం. బోట్ ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనకి భీమిలి స్టార్ట్ అన్నమాట. మేమైతే ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నాం అనమాట. మనం అడుగుదాం వాకింగ్ ఎలా అనిపించిందో చెప్పు. వీళ్ళైతే ఫ్రెండ్షిప్ డే అని ఒకే సేమ్ కలర్ టీ-షర్ట్ వేసుకున్నారు. ఇవన్నీ మనకి పాడుపట్ట బంగ్లాలు అన్నమాట. చూసుకోవచ్చు ఫ్లోటింగ్ అనేది మనకి బీచ్ది, ఆ వేవ్స్ది రోడ్ దాకా వచ్చేస్తుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఇక్కడికి. అదిగండి, ఎందుకంటే గట్టు తక్కువ ఉందన్నమాట. హైట్ చూసుకోవచ్చు, ఇంక ఇలా స్లాప్గా ఉంది. ఇదైతే నోటల్ అనమాట. ప్రస్తుతానికి ఏదో పార్టీ జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫుల్ రష్ ఉంది. భీమిలి బీచ్లోకి వెళ్తున్నాం అనమాట. పండవ అయితే ఇంకా బీచ్ నుంచి బయటకు వచ్చేసాం. తిన్నాం ఇప్పుడు ఏదో ఒకటి. ఈరోజు ఎప్పటిదాకా మొత్తం 31.9 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 8:59. వీడియో అనేది ఇంతటితో సమాప్తం అనమాట. ఇంకా ఈ రోజుకి ఒక 3 గంటలు ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మిడ్ నైట్ వాక్ అనేది చేయబోతున్నాం. ఆ మిడ్ నైట్ వాక్ వీడియో అనేది రేపు వస్తుంది.